హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ట్రెండింగ్ దుప్పటాస్ అండ్ అలాగే ఒక లాంగ్ గౌన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది గౌన్ కూడా కాదు ఫ్రెండ్స్, ఇది ఏంటంటే పైన వచ్చేసి మనకి కోట్ టైప్ అయితే వచ్చింది, కింద చూసుకుంటే లెహంగా టైప్ అయితే వచ్చింది. కానీ క్యాటలాగ్లో చూసినట్లయితే పైనుంచి కింద వరకు కూడా కనెక్టింగ్ డ్రెస్లో అయితే వచ్చింది. కానీ ఇవి మనకి కనెక్టింగ్ అయితే రాలేదు, రెండు కూడా ఈ విధంగా సెపరేట్గా అయితే వచ్చాయి. ఫస్ట్ అయితే పైన కోట్ అయితే చూసేద్దాం. ఇది ఏంటంటే మనకి చందేరి సిల్క్లో అయితే వచ్చింది, అంటే చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. దీనికి మనకి నెక్ వచ్చేసి కాలర్ నెక్లు అయితే ఇచ్చేసారు. ఈ పైన అంతా కూడా మనకి బటన్స్ మోడల్ అయితే వచ్చింది కదా. సో లోపల ఏంటంటే ఊక్సుల్ టైప్లో అయితే ఇచ్చారు. ఇవి మనకి ఫుల్లీ ఓపెనబుల్ అయితే అవుతుంది. అంటే ఈ డ్రెస్ మీదకే కాకుండా మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా ఓపెన్ కోట్ కింద అయితే వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఫుల్ ఓపెన్ అయితే అవుతుంది. టోటల్ మనకి 5 బటన్స్ అయితే వచ్చాయి కదా. హ్యాండ్స్ చూసుకుంటే ఇలా 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయి. దీని ఫ్యాబ్రిక్ చూసుకుంటే చందేరి సిల్క్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే మనకి ఇంచుమించుగా ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సైడ్ కటింగ్ అయితే లేదు, మనకి ఫ్రంట్ కటింగ్ అయితే వచ్చింది డ్రెస్ అనేది. ఈ డ్రెస్కి ఇన్నర్వేర్ లైనింగ్ వచ్చేసి పైనుంచి బాడీ పార్ట్ వరకు కూడా మనకి ఇన్నర్వేర్ లైనింగ్ అయితే వేశారు. అదైతే చూపించడం మర్చిపోయాను నేను. ఫ్యాబ్రిక్ అయితే కంఫర్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరైనా సరే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇందులో సైజెస్ కూడా XXL సైజ్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉంది. సో ఏ సైజ్ వరకు అన్నా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. కింద చూసుకుంటే లెహంగా మనకి ఈ విధంగా పట్టు టైప్లో అయితే ఇచ్చేసారు. చూడండి, అంతా కూడా మనకి ఫుల్ స్టిచింగ్ అయితే వచ్చింది. ఈ లెహంగా లెంగ్త్ కూడా ఎక్కువైతే వచ్చింది ఫ్రెండ్స్, ఇంచుమించుగా 1 మీటర్ ఈజీగా అయితే ఉంది ఈ లెంగ్త్ అనేది. సో కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. దీనిపైన డిజైన్ అంతా కూడా మనకి చూడండి ప్రింటింగ్ టైప్లో అయితే ఇచ్చేసారు. కానీ ఇది ప్రింటింగ్ అయితే కాదు, ఇదంతా కూడా మనకి గోల్డ్ జరీ థ్రెడ్ వీవింగ్ అనమాట. లెహంగా విడ్త్ కూడా ఎక్కువైతే ఉంది. సో కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. రివర్స్లో ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఎక్కడ కూడా థ్రెడ్స్ ఊడిపోయేటట్లయితే అసలు ఏమాత్రం లేదు. కాకపోతే మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ ఈ విధంగా పట్టు క్లాత్ అయితే ఇచ్చేసారు అంతే. కానీ మనం పెట్టిన ప్రైస్కి అయితే ఈ డ్రెస్ అయితే ఫుల్ వర్త్ అని అయితే చెప్తాను. ఇక ఈ డ్రెస్ ప్రైస్ చూసుకుంటే 440కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కలర్స్ కూడా టోటల్ 8 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. సో ఎవరికైనా నచ్చితే 100% రికమెండ్ చేస్తాను, ట్రై చేయండి. కింద మనకి పట్టు లెహంగా సెపరేట్గా ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఏదన్నా బ్లౌజ్ ఉన్నట్లయితే కనుక క్రాప్ టాప్ స్టైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా నచ్చితే అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి మీషోలో కొత్తగా లాంచ్ అయినటువంటి ట్రెండింగ్ చినోన్ దుప్పటా అనమాట. ఇది ఏంటంటే మల్టీ కలర్స్లో అయితే వచ్చింది. సో ఏ డ్రెస్కైనా కానీ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి ఇదైతే ఒకటి ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇదైతే చూడడానికి మంచి కలర్ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా కలర్స్ అనేది ఇందులో అయితే అవైలబుల్ అయితే ఉంది. దీని ఫ్యాబ్రిక్ చూసుకుంటే కొంచెం సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది, చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. చూడండి, చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం క్రష్ మోడల్ టైప్లో అయితే వచ్చింది. దీనిపైన అంతా కూడా వైట్ కలర్ బాందిని డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇందులో మినిమం 5 to 6 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, దగ్గర నుంచి క్లియర్గా అయితే చూపిస్తున్నాను. కలర్స్ అన్నీ మంచి అట్రాక్టివ్ కలర్స్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ ఒకేలా అయితే ఉంది కలర్స్ అన్నీ కూడాను. దుపట్టా 2 సైడ్స్ని కూడా ఈ విధంగా బార్డర్ టైప్లో అయితే ఇచ్చేసారు, థ్రెడ్ కుచ్చు అనేది. ఇది ఇవ్వడం వల్ల మనకి దుపట్టాకి మంచి హైలైట్ లుక్ అయితే వచ్చింది. ఇది విడ్త్ కూడా చాలా ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ ఒకేలా అయితే ఉంది కదా. ఈ దుపట్టా లెంగ్త్ కూడా చాలా ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్, వేసుకుంటే చాలా బాగుంది. ఏ డ్రెస్కైనా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అవుతుంది. ఈ దుపట్టా లెంగ్త్ అనేది 2 మీటర్స్ అయితే ఈజీగా అయితే ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ చూసుకుంటే ఆఫర్లో అయితే తీసుకున్నాను, 150కి అయితే వచ్చింది. కాకపోతే క్యాటలాగ్లో ఏంటంటే నార్మల్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్లా ఉంది, బట్ రియల్గా చూసుకుంటే మనకు కొంచెం క్రష్ మోడల్ అయితే వచ్చింది. పర్లేదు, ఇది కూడా ఇప్పుడు మనకి ట్రెండే కదా, చూడడానికి బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. లెంగ్త్ కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇంకొకటి, ఇది ఏంటంటే నెట్ ఎంబ్రాయిడరీ దుపట్టా అనమాట. వైట్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇవే కాకుండా ఇంతకు ముందు కూడా మీషోలో తీసుకున్న దుపట్టా కలెక్షన్ అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇది ఏంటంటే చూడండి, వైట్ కలర్ పైన ఈ విధంగా ఫుల్ నెట్ ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు, ఫ్లవర్ డిజైన్ అండ్ అలాగే కొమ్మ షేపులు అనమాట. సైడ్స్ని చూసుకుంటే ఈ విధంగా కట్ వర్క్ టైప్లో అయితే ఇచ్చారు. బార్డర్ అనేది అదైతే మరీ అంత పర్టికులర్గా డిజైన్ అయితే ఏమీ తెలియట్లేదు. ఇదేంటంటే ఈ దుపట్టాస్ రఫ్ అండ్ టఫ్ యూజింగ్ చేసినప్పటికీ కూడా ఈ థ్రెడ్స్ అయితే ఏమాత్రం ఊడిపోవట్లేదు, చాలా పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా అయితే ఇస్తున్నారు. ఈ దుపట్టాస్ ఏంటంటే బయట షాప్లోను అండ్ మీషోలో కూడా మనకి ఇంచుమించు ప్రైస్ అనేది ఒకేలా అయితే ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అని ఏమీ లేదు, ఎక్కడైనా కొద్ది ఇంచుమించులో ప్రైస్ అనేది ఒకేలా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది లెంగ్త్ చూసుకుంటే 2 మీటర్స్ కూడా రాలేదు ఫ్రెండ్స్, 2 మీటర్స్గా కొంచెం తక్కువ అయితే వచ్చింది. ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మరీ అంత రఫ్గా లేదు, అలాగని మరీ అంత సాఫ్ట్గా కూడా లేదు. వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది. నెట్ ఫ్యాబ్రిక్ పైన ఫ్లవర్ డిజైన్ కాబట్టి లుక్ సూపర్గా అయితే ఉంది.
దీని ప్రైస్ కూడా జస్ట్ 148కి అయితే వస్తుంది, అంటే ఇంకా 150 అనమాట. సో ఇందులో కలర్స్ అంటూ ఏమీ లేవు, బట్ వైట్ దుప్పటాలోనే కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయ్యి అయితే ఇంకా 2 అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. వైట్ అండ్ బ్లాక్ దుప్పటా ఉంటే మనకి చాలా వరకు డ్రెస్సెస్ మీద కవర్ అయిపోద్ది. సో ఈ ప్రైస్కి బాగుంది అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ వీడియోలో ఈ డ్రెస్సెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.